Hello everyone. Today I am going to discuss about the problems on Ohm's law and the series parallel connection of resistors. Okay. So first a problem cheddam. The first problem is an electronic device has a resistance of 20 ohms and a current of 15 amps. What is the voltage across the device? Okay. ఒక ఎలక్ట్రానిక్ డివైస్ ఉంది. సో ఆ డివైస్లో మనకి రెసిస్టెన్స్ ఉంది. ఓకే, సో రెసిస్టెన్స్ ఉంది. సో అండ్ దట్ ఆ రెసిస్టెన్స్ వాల్యూ అనేది ఎంత ఇచ్చాడు మనకి 20 ఓమ్స్. ఓకే, 20 ఓమ్స్ ఇచ్చారు. అండ్ దెన్ ద సర్క్యూట్లో ఫ్లో అవుతున్న కరెంట్ వాల్యూ మనకి 15 amps. ఓకే, సో ఒక రెసిస్టర్ ఉంది. సో ఆ రెసిస్టర్లో కరెంట్ వాల్యూ 15 amps and resistance value 20 ohms. Okay, and what is the voltage across this device? సో మనం వోల్టేజ్ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. ఈ మధ్యలో వోల్టేజ్ వాల్యూ అనేది ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? వీ నో ద ఓమ్స్ లా ఫార్ములా, దట్ ఈస్ నథింగ్ బట్ V ఈక్వల్ టు I ఇంటూ R. ఓకే, సో మనకి ఇన్ టర్మ్స్ ఆఫ్ 20 ohms 15 amps, కిలో ఓమ్స్ కానీ అండ్ యాంపియర్స్లో కానీ వేరే మనకి కిలో కానీ మీకు ఇక్కడ ముందు ఏంటంటే సో యాంప్స్ మిల్లీ యాంప్స్ అని, ఓకేనా. సో ఇట్లా మిల్లీ కానీ ఏదన్నా వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఆ వాల్యూని మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ యాంప్స్లోకి మార్చుకోవాలి. ఓకే, సో ఇక్కడ మనకి 20 ohms 15 amps కాబట్టి ఇచ్చింది, ప్రాబ్లం లేదు. సో డైరెక్ట్గా we can write those values, that is nothing but 15 into 20. Okay, 15 into 20 అంటే that is nothing but 300 volts. ఓకే, మనకి 300 volts వస్తుంది. సో ఇన్ బిట్వీన్ ఈ సర్క్యూట్లో ఉండే వోల్టేజ్ ఎంత? 300 volts. ఓకే, సో ఇది వన్ ఆఫ్ ద మోడల్ ప్రాబ్లమ్ డిపెండింగ్ అపాన్ ద ఓమ్స్ లా. ఓకే, సో ఒక రెసిస్టెన్స్ వాల్యూ అండ్ కరెంట్ వాల్యూ ఇచ్చినప్పుడు మనం వోల్టేజ్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? V ఈక్వల్ టు I ఇంటూ R. ఓకే, అనదర్ మోడల్ ప్రాబ్లం ఒకటి చూద్దాం. అండ్ ఇది పొటెన్షియల్ డిఫరెన్స్ ఈజ్ అప్లైడ్ అక్రాస్ ద 6 ohms రెసిస్టర్. ఓకే, సో ఈ 3 volts పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే 3 volts అనేది మనం అప్లై చేసాం. 3 volts అక్రాస్ ది 6 ohms resistor. 6 ohms resistor. What is the current that flows into the resistor? ఈ రెసిస్టర్లో ఫ్లో అయ్యే కరెంట్ వాల్యూ మనకి తెలియాలి. సో ఆ కరెంట్ వాల్యూని I అనుకుందాం. అండ్ I ఈక్వల్ టు, వీ నో దట్ I ఈక్వల్ టు ఫార్ములా V బై R. ఓకే, సో V బై R, వీ నో ద వోల్టేజ్ వాల్యూ దట్ ఈజ్ 3 volts. 3 by resistance value how much? 6 ohms. So 6 ohms. 3 by 6 is nothing but 1 by 2, that is nothing but 0.5. Okay, so 0.5 amps. యూనిట్స్ మాత్రం స్పెసిఫిక్గా లాస్ట్లో మెన్షన్ చేయండి. కరెంట్ అయితే యాంప్స్, వోల్టేజ్ అయితే వోల్ట్స్, రెసిస్టర్ అయితే ఓమ్స్. ఓకే, సో నెక్స్ట్ a current of 0.2 amps passes through a 1 kilo ohms resistor. What is the voltage across it? ఓకే, 0.2 amps కరెంట్ అనేది ఒక సర్క్యూట్లో ఒక రెసిస్టర్, ఒకటే రెసిస్టర్ ఉంది అండ్ దాని యొక్క వాల్యూ వచ్చేటప్పటికి 1.4 kilo ohms. ఓకే, 1.4 kilo ohms అండ్ ద సర్క్యూట్ వోల్టేజ్ వాల్యూ మనం ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ ఈ సర్క్యూట్లో ఫ్లో అవుతున్న కరెంట్ హౌ మచ్? 0.2 amps. ఓకే, సో 0.2 amps కరెంట్ ఫ్లో అవుతుంది అండ్ అంటే I వాల్యూ తెలుసు, అలాగే R వాల్యూ తెలుసు. ఓకే, సో ఫైండ్ అవుట్ ద వాల్యూ ఆఫ్ V ఈక్వల్ టు I ఇంటూ R. ఓకే, సో V ఈక్వల్ టు I ఇంటూ R. I వాల్యూ ఎంత? 0.2 amps. ఓకే, 0.2 ఇంటూ రెసిస్టెన్స్ వాల్యూ మనకి ఎంత ఇచ్చారు? 1.4 kilo ohms. ఓకే, అది మనకి ఇక్కడ యాంప్స్లో ఉంది కాబట్టి దీన్ని కూడా మనం ఓమ్స్లోనే తీసుకోవాలి. కిలో అంటే ఎంత అని చెప్పాను? 1000. సో మనం ఆ 1000 వాల్యూ వేసుకుంటాం. 1.4 ఇంటూ
1000. ఓకే, 1000. అప్పుడు ఏంటంటే మనం ఓమ్స్లోకి మార్చుకుంటాం. ఆ కిలో అని ఏదైతే ఉందో ఆ వాల్యూకి మనం ఇక్కడ ఎంత అనేది కూడా నెంబర్ నోట్ చేసుకొని మల్టిప్లికేషన్ చేసుకోవాలి. సో దీన్ని మల్టిప్లై చేస్తే వీ గాట్ ద వాల్యూ ఈజ్ 280 volts. ఓకే, so this is the one more problem on the Ohm's law. Okay, so and the next one is in the circuit shown below, how much current does the ammeter shows? Okay, ఇక్కడ మనకి ammeter అనేది ప్లేస్ చేశారు. ఓకే, ఇక్కడ ammeter అంటే ఎందుకు యూజ్ చేస్తామంటే ammeter టు మెజర్ ద కరెంట్ వాల్యూ వీ కెన్ యూజ్ ద ammeter. ఒక సర్క్యూట్లో మనం కరెంట్ అనేది ఎంత ఫ్లో అవుతుంది అనేది తెలుసుకోవాలి అంటే మనం క్యాలిక్యులేట్ చేస్తాం, బాగానే ఉంది. బట్ క్యాలిక్యులేట్ చేసింది కాకుండా మనం ప్రాక్టికల్గా ఒక సర్క్యూట్ని కనెక్ట్ చేసి ఆ సర్క్యూట్లో మనం థియరిటికల్గా మనం చేయడాన్నేమో ఇట్లా క్యాలిక్యులేషన్ చేయడాన్ని థియరిటికల్ క్యాలిక్యులేషన్ అంటాం. ఓకే, సో ప్రాక్టికల్గా ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం కరెంట్ వాల్యూ ఒక సర్క్యూట్లో అంటే బై యూజింగ్ యామ్మీటర్. కరెంట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఐ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే యామ్మీటర్ యూజ్ చేస్తాం. ఓకే, సో యామ్మీటర్ కరెంట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే యామ్మీటర్ యూజ్ చేస్తాం. అదే వోల్టేజ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే వోల్ట్ మీటర్. అదే పవర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి అంటే వాట్ మీటర్. ఓకే, సో వాట్ మీటర్. కరెంట్ వాల్యూ యామ్మీటర్, వోల్టేజ్ వాల్యూ వోల్ట్ మీటర్, పవర్ వాల్యూ వాట్ మీటర్. ఓకే, ఎందుకు మనకి ఏంటంటే కరెంట్ని యాంప్స్లో మెజర్ చేస్తాం కాబట్టి దాన్ని యామ్మీటర్, అండ్ వోల్టేజ్ని వోల్ట్స్లో మెజర్ చేస్తాం కాబట్టి వోల్ట్ మీటర్, అండ్ పవర్ని మనం వాట్స్లో మెజర్ చేస్తాం. ఓకే, పవర్ ఈజ్ నథింగ్ బట్ పవర్ యొక్క రేటింగ్స్ కనుక మనం చూసుకున్నట్టయితే దాని వాల్యూ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 అని తీసుకుంటే 10 watts. ఓకే, సో ఇట్లా మనం ఏంటంటే వాట్స్లో మెజర్ చేస్తాం కాబట్టి దాన్ని పవర్ని మెజర్ చేయడానికి మనం వాట్ మీటర్ యూజ్ చేస్తాం. అది మీకు ఎలా ఉంటుందంటే ఒక బాక్స్లా లాగా ఉంటుందన్నమాట. ఇక్కడ కనెక్షన్ పిన్స్ ఉంటాయి. సో ఇక్కడంతా ఎలా ఉంటుందంటే ఎంటీ స్పేస్, ఇక్కడ నెంబర్స్ ఉంటాయి 1 2 3 4 5 6 అని చెప్పి. ఇక్కడ నీడిల్ ఉంటుంది. ఓకే, సో ఈ నీడిల్ అనేది మనకి ఏ పాయింట్ మీద చూపిస్తే ఆ వాల్యూ ఎంత అని మనం అస్యూమ్ చేసుకుంటాం. సో అది యామ్మీటర్. వోల్ట్ మీటర్ కూడా ఇలానే ఉంటుంది, వాట్ మీటర్ కూడా ఇలానే ఉంటుంది. అండ్ మీకు మనము కరెంట్ వాల్యూ కానీ వోల్టేజ్ వాల్యూ కానీ మెజర్ చేయాలి అనుకున్నప్పుడు మల్టీమీటర్ అని ఒకటి కూడా యూస్ చేస్తాం. ఓకేనా, ఈ మల్టీమీటర్లో ఏంటంటే మనం రెసిస్టెన్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు, కరెంట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు, వోల్టేజ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయొచ్చు, అండ్ కెపాసిటెన్స్ వాల్యూస్ ఆల్సో ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా, సో ఈ మల్టీ అంటే అన్నీ అందులోనే మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో దట్స్ నథింగ్ బట్ మల్టీమీటర్. ఈ మల్టీమీటరే ఇక్కడ ప్లేస్ చేస్తాం. ఓకే, పెద్ద సర్క్యూట్స్ అప్పుడు మాత్రమే మనం ఇండివిజువల్గా అంటే మిషనరీలో మనం ఏదైనా ఫైండ్ అవుట్ చేయాలనుకున్నప్పుడు మనం యామ్మీటర్ని వోల్ట్ మీటర్ని డిఫరెంట్గా ప్లేస్ చేస్తారు. స్మాల్ సర్క్యూట్స్కి కనుక మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఎక్కువ రేంజ్ కాకుండా తక్కువ రేంజ్ ఆఫ్ చిన్న సర్క్యూట్స్కి మనం ఫైండ్ అవుట్ చేయాలంటే మల్టీమీటర్స్ యూజ్ చేస్తాం. సో ఈ మల్టీమీటర్స్లో మనం ఆ పాయింట్ ఇండికేషన్ అనేది కరెంట్లో పెట్టుకుంటే మనకి కరెంట్ వాల్యూ రిప్రజెంట్ చేస్తుంది. అండ్ అక్కడ ఓన్లీ ఒక బటన్ అనేది ఉంటుంది అంతే. సో ఆ బటన్ అనేది ప్రెస్ చేస్తుంటే మనకి ఏంటంటే వోల్ట్స్లో కావాలంటే వోల్ట్స్లో, అక్కడ వోల్టేజ్ వాల్యూ కావాలంటే వోల్టేజ్, కరెంట్ వాల్యూ కావాలంటే కరెంట్, అన్ని వాల్యూస్ మనము ఆ మల్టీమీటర్లో ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఓకేనా, సో ఇక్కడ ఏంటంటే మల్టీమీటర్ అనేది కానీ యామ్మీటర్ కానీ ఏదో ఒకటి ప్లేస్ చేశారు. ఓకే, అండ్ ఇక్కడ మనకి వోల్టేజ్ వచ్చేటప్పటికి 20 volts ఉంది. సో అండ్ దట్ కరెంట్ షోస్ ద యామ్మీటర్. 8 ohms అనేది రెసిస్టెన్స్ వాల్యూ 8 ohms ప్లేస్ చేశారు. సో ఇప్పుడు మనం కరెంట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. మిమ్మల్ని ప్రాబ్లం ఏ విధంగా అయినా అడగొచ్చు. ఇక్కడ యామ్మీటర్ పెట్టారు అదేంటా అని చెప్పి కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకేనా, ammeter is nothing but that's a device, okay, to measure the current value. Okay, so in a practical manner we measure the current value by using the ammeter or multimeter. Okay,
సో ద ల్యాంప్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ కాంపొనెంట్ విత్ హై రెసిస్టెన్స్. ఓకే, ఇక్కడ ల్యాంప్ కనెక్ట్ చేశారు అండ్ హై రెసిస్టెన్స్. ఓకే, సో ద వోల్టేజ్ అక్రాస్ ద సేమ్ బ్యాటరీ V ఈక్వల్ టు 20 volts బ్యాటరీ అనేది ప్లేస్ చేసాం అండ్ ద కరెంట్ పాసెస్ త్రూ ద రిలేట్స్ టు ద రెసిస్టెన్స్ అండ్ వోల్టేజ్ డ్రాప్ బై యూజింగ్ ఓమ్స్ లా. I equal to, we know that by using Ohm's law, I equal to formula is V by R. Okay, so V by R means V is nothing but we know that the voltage value that is 20 volts. Okay, and the resistance value is 8 amps. So direct గా మనం 20 by 8 చేసుకుంటే మనకి ఎంత వస్తుంది వాల్యూ 1.25 amps. The current value is 1.25 amps. Okay, so next one more problem. In a circuit, the potential drop across the 10 kilo ohms resistor is 100 volts. ఓకే, మీకు వోల్టేజ్ని మనం పొటెన్షియల్ డిఫరెన్స్ అని కూడా అంటాం. ఓకేనా, వాట్ ఈస్ ద కరెంట్ టు ద రెసిస్టర్. ఓకే, సో కరెంట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. వీ నో దట్ కరెంట్ వాల్యూ I ఈక్వల్ టు V by R. ఓకే, సో V by R మనకి V వాల్యూ ఎంత ఇచ్చారు 100 volts ఇచ్చారు. సో 100 by R వాల్యూ ఎంత 10 kilo ohms. 10 into kilo ohms కాబట్టి into 1000. ఓకే, సో అప్పుడు మనకి 2 zeros క్యాన్సిల్ అయిపోతుంది. సో 1 by 100 అంటే దట్ ఈస్ నథింగ్ బట్ 0.01 amp. ఓకే, సో 0.01 amperes. So this is the another model problem on Ohm's law. Okay, so next problem is in the following circuits find the unknowns. ఇక్కడ వాల్యూస్లో అన్నోన్ వాల్యూస్ ఏమైతే ఉన్నాయో అవి ఫైండ్ అవుట్ చేయాలి. 2 సర్క్యూట్స్ ఇచ్చారు. ఫస్ట్ సర్క్యూట్లో వోల్టేజ్ వాల్యూ మనకి 120 volts అండ్ రెసిస్టెన్స్ వాల్యూ 100 ohms. యామ్మీటర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో యామ్మీటర్ దగ్గర కరెంట్ రీడింగే కదా మనం ఫైండ్ అవుట్ చేసేది. సో దట్ ఈస్ నథింగ్ బట్ I ఈక్వల్ టు V by R. ఓకే, సో V ఈజ్ నథింగ్ బట్ 120 అండ్ రెసిస్టెన్స్ వాల్యూ ఈజ్ 100 ohms. ఓకే, సో హియర్ 0 cancel. 12 by 10 we got the 1.2 amps. Okay, so in this problem resistance value find out చేయమన్నారు. వోల్టేజ్ వాల్యూ 24 ఇచ్చారు అండ్ అలాగే కరెంట్ వాల్యూ 600 milli amps ఇచ్చారు. సో మనకి ఇక్కడ రెసిస్టెన్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. వీ నో దట్ V ఈక్వల్ టు I ఇంటూ R. సో రెసిస్టెన్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి R ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు V by I. ఓకే, సో R ఈక్వల్ టు V by I. V వాల్యూ ఎంత 24 volts కాబట్టి రాసేసుకున్నాం అండ్ I వాల్యూ ఎంత 600 milli amps. మిల్లీ అంటే 10⁻³ ఓకే, సో ఈ వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకున్నాం. ఫైనల్లీ వీ గాట్ ద ఆన్సర్ ఈజ్ 40 ohms. ఓకే, సో రెసిస్టెన్స్ వాల్యూ వచ్చేటప్పటికి ఓమ్స్ కాబట్టి రిప్రజెంటేషన్ ఓమ్స్ అని ప్లేస్ చేసాం. ఓకేనా, మిల్లీ వచ్చినప్పుడు 10⁻³ గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో calculate the equivalent resistance for the circuit which is connected to 24 volts battery and also find the potential difference across 4 ohms and 6 ohms resistors in the circuit. ఓకే, సో మనం ఏంటంటే ఫస్ట్ ఈ సర్క్యూట్లో మనకి ఇక్కడ 2 సిరీస్ రెసిస్టర్స్ ఇచ్చారు R1 అండ్ R2. దట్ ఈస్ నథింగ్ బట్ 4 ohms అండ్ 6 ohms. ఓకే, ఈ రెండు సిరీస్లో ఉన్నాయి. అవి 24 volts బ్యాటరీకి కనెక్ట్ చేశారు. ఫైండ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ 4 ohms అండ్ 6 ohms. 4 ohms దగ్గర వోల్టేజ్ అండ్ అలాగే 6 ohms దగ్గర వోల్టేజ్ వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫస్ట్ ఈ 2 రెసిస్టర్స్ సిరీస్లో ఉన్నాయి కాబట్టి ఆ రెండింటిని డైరెక్ట్గా యాడ్ చేద్దాం. 4 ohms ప్లస్ 6 ohms సిరీస్ కాబట్టి డైరెక్ట్గా యాడ్ చేసాం. దట్ ఈస్ నథింగ్ బట్ వీ గాట్ ద వాల్యూ ఈజ్ 10 ohms. ఓకే, ద కరెంట్ వన్ ఇన్ ద సర్క్యూట్ ఈజ్ కరెంట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు ఈ రెండు సిరీస్లో ఉన్నాయి కాబట్టి మళ్ళీ సర్క్యూట్ రీడ్రాన్ చేయాలి కంపల్సరీ. సో ఇట్లా సింగిల్ రెసిస్టెన్స్లో ప్లేస్ చేసి దాని వాల్యూ 10 ohms అండ్ కరెంట్ వాల్యూ తెలీదు అండ్ వోల్టేజ్ వాల్యూ 24 volts ప్లస్ మైనస్. ఓకే, సో ఇప్పుడు కరెంట్ I ఈక్వల్ టు వీ నో దట్ ఫార్ములా కరెంట్ I ఈక్వల్ టు V by R. V ఈజ్ నథింగ్ బట్ 24 by 10. We got that value is 2.4 amps. Okay, and voltage across 4 ohms resistor.
4 ohms వోల్టేజ్ రెసిస్టర్ దగ్గర మనకి వోల్టేజ్ వాల్యూ కావాలి. V1 ఈక్వల్ టు, వీ నో దట్ V1 ఈక్వల్ టు I ఇంటూ R1. ఓకే, సో I వాల్యూ ఎంత వచ్చింది? 2.4. వీ గాట్ దట్ I వాల్యూ ఈజ్ 2.4. ఓకే, 2.4 into R1. R1 value is 4. So 2.4 into 4 is nothing but 9.6 volts. Okay, here also we can use the voltage division method also, but we know the values directly, current value known value and voltage value also known value, so we can directly substitute that formula. Okay, ఎప్పుడైనా కరెంట్ వాల్యూ లేకుండా, కరెంట్ వాల్యూ తెలియకుండా మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే మాత్రం వోల్టేజ్ డివిజన్ రూల్ యూస్ చేసుకోవచ్చు. ఓకే, so V2 equal to I into R2. Okay, see here R2 and 2.4 current value 2.4 into R2 resistor వచ్చేటప్పటికి 6 ohms. 6 ohms అంటే 2.4 into 6, we got the value is 14.4 volts. Okay na? So this is the another model problem on the series connection of two resistors and find out the voltages values at single resistors also. Okay, సో నెక్స్ట్ 2 రెసిస్టర్స్ ప్యారలల్ కనెక్షన్ ఇచ్చారు, కరెంట్ వాల్యూ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సర్క్యూట్ని మనం చూడగానే కరెంట్ అనేది డివైడ్ అయింది అంటే మనం అర్థం చేసేసుకోవచ్చు అనమాట. దిస్ ఈజ్ ఏ ప్యారలల్ సర్క్యూట్. ఓకే, సో ఇక్కడ I1 అనే కరెంట్గా డివైడ్ అవుతుంది, ఇక్కడ I1 అండ్ ఇక్కడ I2. ఓకే, సో క్యాలిక్యులేట్ ద రెసిస్టెన్స్, క్యాలిక్యులేట్ ద ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ సర్క్యూట్ and also find the current I1 and I2 in the given circuit. Okay, సో ఈ పాత్ దగ్గర మనకి ఫ్లో అవుతున్న కరెంట్ I1 అండ్ ఇక్కడ ఫ్లో అవుతున్న కరెంట్ I2. ఓకేనా, సో ఫస్ట్ మనం I1 I2 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ 2 రెసిస్టర్స్ ప్యారలల్ కాంబినేషన్లో ఉన్నాయి కాబట్టి వాటికి మనం ప్యారలల్ కనెక్టెడ్ రెసిస్టర్స్కి ఏ ఫార్ములా అయితే యూజ్ చేస్తామో ఆ ఫార్ములా యూజ్ చేసి ఫైనల్ రెసిస్టెన్స్ వాల్యూ కనుక్కోవాలి. ఓకే, so the resistance is connected in parallel, therefore the equivalent resistance in the circuit is 1 by R equivalent equal to 1 by R1 plus 1 by R2. 1 by R1 అంటే మనకి R1 వాల్యూ 6 ohms ఇచ్చారు. ఓకే, see here R1 value is R1 value is 4 ohms and R2 value is 6 ohms. Okay, R1 value, R2 value. Okay, R1 value which is 1 by 4 plus 1 by 6, we got that LCM 1 by 4 plus 1 by 6. Okay, 24. Okay, 4 24 6 times and 6 24 లో 4 times, so LCM చేస్తే 6 plus 4 10 by 24. Okay, so 2 5s are 2 12s. సో 1 by R equivalent equal to 5 by 12. సో మనకు కావాల్సిన R equivalent కాబట్టి R equivalent R total ఏదైనా అనొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. సో రివర్స్ అవుతుంది 12 by 5. ఓకే, సో R equivalent equal to 12 by 5. So then the resistors are connected in parallel. The potential or nothing but voltage across each resistor of the same, each resistor is same. సో వోల్టేజ్ అనేది మనకి సేమ్గా ఉంటుంది, ప్యారలల్ కనెక్షన్లో ఉన్నాయి కాబట్టి. సో ఇక్కడ 24 volts ఉంటే ఇక్కడ 24 volts, ఇక్కడ 24 volts ఉంటుంది. సో we directly write that expression, current expression I1 equal to, we know the formula V by R1 and I2 equal to V by R2. Okay, so we know that V value, that is 24 volts. Okay, సో R1 వాల్యూ ఎంత? R1 వాల్యూ 4 ohms. ఓకే, సో R1 వాల్యూ 4 ohms అమ్మ, ఇక్కడ సారీ మిస్టేక్ పడింది. R1 వాల్యూ 4 ohms అండ్ 424లో మనకి 6 times క్యాన్సిల్ అయిపోతుంది. 6 amps is the answer. And a similar way we can calculate the current I2 also. I equal to V by R2. So V by R2 అంటే R2 value is nothing but 6 ohms. Okay, so 24 by 6, that is nothing but 4 amps, we got that current value. So total here current value I1 and I2 are 6 amps I1 value and I2 value is nothing but 4 amps.
So the total current value I value is nothing but in the two branches I equal to I1 plus I2, that is nothing but 6 amps plus 4 amps, that is equal to 10 amps. Okay, so next problem, calculate the equivalent resistance between A and B in the given circuit. సో ఏ అనే ఎండ్ పాయింట్ ఇచ్చారు, ఇక్కడ బి పాయింట్ ఇచ్చారు. సో ఇన్ బిట్వీన్ ఏ అండ్ బి రెసిస్టర్స్ అనేవి మనకి కనెక్ట్ చేసి, సో ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ వాల్యూ అంటే దాన్ని ఒక సింగిల్ రెసిస్టెన్స్ వాల్యూలోకి తీసుకురావాలి. సో ఈ వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి మనం. ఓకే, దీన్ని ఆర్ అనుకుంటే ఇన్ బిట్వీన్ ఈ రెసిస్టెన్స్ అన్ని సిరీస్లో ఉన్నాయో ప్యారల్లో ఉన్నాయో మనం క్యాలిక్యులేట్ చేసుకొని దాన్ని ఒక సింగిల్ రెసిస్టెన్స్లోకి తీసుకురావాలి. సో ఆ వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. దట్ ఈస్ నథింగ్ బట్ ది ఆర్ ఈక్వివలెంట్. ఓకే, ఇఫ్ ద ప్యారలల్ కనెక్షన్, ఎక్కడ ప్యారలల్ కనెక్షన్, ఇప్పుడు మీకు ఎక్కడ సిరీస్లో ఉన్నాయి ఎక్కడ ప్యారలల్లో ఉన్నాయి అంటే చూడండి. ఫస్ట్ థింగ్, ఏ దగ్గర నుంచి కనుక మనకి కరెంట్ పాస్ అవుతున్నప్పుడు ఇక్కడ ఈ పాత్ దగ్గర మనకి డివిజన్ అనేది జరుగుతుంది. సో అంటే ఈ రెండు ప్యారలల్ కనెక్షన్లో ఉన్నాయి. సో అండ్ దట్ ద పాయింట్ ఇక్కడ మళ్ళీ ట్రావెల్ అయిన తర్వాత ఇక్కడ మళ్ళీ డివిజన్ జరుగుతుంది. అంటే సో ఈ దోస్ టూ రెసిస్టర్స్ ఆల్సో ప్యారలల్ కనెక్షన్. అండ్ మనకి ఇంకొంచెం దూరం ట్రావెల్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ డివిజన్ జరుగుతుంది. సో అంటే ఈ టూ రెసిస్టర్స్ కూడా ప్యారలల్లో ఉన్నాయి. ఫస్ట్ ఈ టూ రెసిస్టర్స్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకేనా, సో ఫస్ట్ ఈ థింగ్ క్యాలిక్యులేట్ చేద్దాం. సో ప్యారలల్ కాబట్టి పార్ట్ 1 తీసుకున్నాం. ఇయర్ పార్ట్ 1 ఇది. ఓకే, సో పార్ట్ 1లో వచ్చేటప్పటికి R1 R2 వాల్యూస్ ఎంత, R1 2 ohms 2 ohms. సో 1/R equivalent equal to 1/2 plus 1/2, that is nothing but 2/2. So we got the value is 1 ohm. ఓకే, సో ఈ రెండింటికి సిరీస్ కనెక్షన్ ప్యారలల్ కనెక్షన్ వేసినప్పుడు మనకు వచ్చిన వాల్యూ 1 ohm. సర్క్యూట్ని మళ్ళీ రీడ్రాన్ చేయాలి కంపల్సరీ. స్టెప్ బై స్టెప్ చేసినప్పుడు సొల్యూషన్ మనం సర్క్యూట్ని మళ్ళీ రీడ్రాన్ చేయాలి. సో ఇక్కడ మనకి రెండింటికి కదా మనం కనుక్కుంది. సో 2 ప్యారలల్ వచ్చినప్పుడు సో దాన్ని సింగిల్ రెసిస్టెన్స్ రూపంలో రాసేసారు. దాని వాల్యూ వచ్చేటప్పటికి 1 ohms. ఓకే, సో నెక్స్ట్ పార్ట్ 2లో ఇవి రెండుకి ప్యారలల్ కనెక్షన్. ఓకే, సో 1/4 plus 1/4 1/R equivalent equal to 1/4 plus 1/4. 1/4 plus 1/4 చేస్తే ఎల్సిఎం మనకి 4 వస్తుంది. 1 plus 1 అంటే 2/4, దట్ ఈస్ నథింగ్ బట్ 1/2. ఓకే, సో 1/R equivalent equal to 1/2 మనకి. ఓకేనా, సో ఇప్పుడు R equivalent అంటే ఏమవుతుంది, సో R equivalent equal to 2 ohms. ఇది కూడా రివర్స్ అవుతుంది. సో రివర్స్ అయినప్పుడు మనకి 2 ohms వస్తుంది. సో ఇక్కడ మనకి మళ్ళీ సర్క్యూట్ని రీడ్రాన్ చేయండి. సో ఇక్కడ 1 kilo ohm, ఇక్కడ 2 ohms మనకు వచ్చింది, 2 ohms. అండ్ అలాగే ఈ 2 అనేవి ఇప్పుడు ప్యారలల్లో ఉన్నాయి. పార్ట్ 3లో ఇప్పుడు ఈ 2 రెసిస్టర్స్కి ప్యారలల్ కనెక్షన్ వేస్తాము. సో 1/R equivalent equal to 1/6 plus 1/6, that is nothing but we got the value is 2/6. ఓకే, 2/6 is nothing but 1/3. అండ్ ఇక్కడ వచ్చేటప్పటికి 1/R equivalent equal to 1/R3 వచ్చింది. అంటే R equivalent equal to 3 ohms అవుతుంది. సో టోటల్ రెసిస్టెన్స్ ఈక్వల్ టు అన్నప్పుడు మనకి మళ్ళీ సర్క్యూట్ని రీడ్రాన్ చేయండి. ఇక్కడ మనకి ఎంత వచ్చింది, 3 ohms. సో ఫస్ట్ 2 రెసిస్టెన్స్ని ఈ రెండింటిని సాల్వ్ చేసినప్పుడు మనకి 1 kilo ohm వచ్చింది. ఓకే, అండ్ దెన్ ఈ 2 రెసిస్టర్స్ని సాల్వ్ చేసినప్పుడు మనకి 2 ohms వచ్చింది. అండ్ దెన్ ఇక్కడ 6 ohms క్యాలిక్యులేట్ చేసినప్పుడు మనకి ఇక్కడ 6 ohmsకి క్యాలిక్యులేట్ చేసినప్పుడు 3 ohms వచ్చింది. సో ఆ 3 ఇప్పుడు ఎలా ఉన్నాయో కనెక్షన్ చూడండి. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఫ్లో అవుతున్న కరెంట్ ఇక్కడ ఫ్లో అవుతుంది, ఇక్కడ ఫ్లో అవుతుంది, ఇటువైపు ఫ్లో అవుతుంది. అంటే ఈ 3 ఎలా ఉన్నాయి, సిరీస్లో ఉన్నాయి. సో సిరీస్లో ఉన్నాయి కాబట్టి మనం డైరెక్ట్గా యాడ్ చేసేస్తాం. సో డైరెక్ట్గా యాడ్ చేసినప్పుడు అంటే R equivalent ఈక్వల్ టు ఏమవుతుంది, R1 plus R2 plus R3. సో R1 plus R2 అంటే 1 plus 2 plus 3, that is nothing but 6 ohms. So in between A and B the the resistance is 6 ohms. So the equivalent terminals we can draw here. So in this way we can solve the equivalent resistance in between the A and B for the given circuit. గుర్తుపెట్టుకోండి, కనెక్షన్కి ఏ పార్ట్కి ఆ పార్ట్ సెపరేట్గా క్యాలిక్యులేషన్ చేయాలి ఫస్ట్ థింగ్. అండ్ సర్క్యూట్ని అగైన్ రీడ్రాన్ చేయాలి, కంపల్సరీ సర్క్యూట్ని రీడ్రాన్ చేయాలి ఒక ఈక్వివలెంట్ ప్లేస్ చేసి. ఓకే, అండ్ దెన్ మళ్ళీ ఈ పార్ట్ 2లో దీనికి క్యాలిక్యులేట్ చేసావు, మళ్ళీ సర్క్యూట్ని రీడ్రాన్ చేసి సింగిల్ రెసిస్టెన్స్లో ప్లేస్ చేసుకోవాలి.
అండ్ దెన్ థర్డ్ పార్ట్లో ఈ 2 రెసిస్టర్స్ క్యాలిక్యులేట్ చేసి దాన్ని మళ్ళీ సర్క్యూట్ రీడ్రాన్ చేసి ఫైనల్గా వచ్చిన రెసిస్టర్స్ మళ్ళీ సిరీస్లో ఉన్నాయో ప్యారల్లో ఉన్నాయో చూసుకొని అలా అగైన్ సర్క్యూట్ని రీడ్రాన్ చేయాలి. సో సర్క్యూట్ని మాత్రం కంపల్సరీ రీడ్రాన్ చేయాలి. ఓకే, ఏ స్టెప్ కా స్టెప్. So this is another model problem on the equivalent resistance to find out the equivalent resistance. And here one more problem on the temperature dependency of resistivity. So if the resistance of the coil is 3 ohms at 20 degrees centigrade and alpha is equal to 0.04 degrees centigrade, then determine its resistance value at 100 degrees centigrade. ఓకే, సో ఇనీషియల్గా మనకి ఏంటంటే కొన్ని 2 వాల్యూస్ ఇచ్చారు. ఫస్ట్ థింగ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ద కాయిల్ ఈజ్ 3 ohms అన్నారు. రెసిస్టెన్స్ వాల్యూ ఇనీషియల్ రెసిస్టెన్స్ ఆర్ నాట్ ఈక్వల్ టు 3 ohms ఇచ్చారు. అండ్ ఎట్ 20 డిగ్రీ సెంటిగ్రేడ్ 3 ohms ఉన్నది ఎప్పుడు 20 డిగ్రీ సెంటిగ్రేడ్ అంటే టీ నాట్ వాల్యూ ఎంత ఇనీషియల్ 20 డిగ్రీ సెంటిగ్రేడ్. అండ్ అలాగే ఆల్ఫా వాల్యూ ఇచ్చారు. ఓకే, సో అండ్ దెన్ ఫైనల్గా రెసిస్టెన్స్ వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు ఎట్ ద టెంపరేచర్ ఆఫ్ 100 degrees. టీ అనేది 100 degrees సెంటిగ్రేడ్ అయినప్పుడు రెసిస్టెన్స్ వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇనీషియల్ కండిషన్స్ ఇచ్చారు. సో టీ నాట్ 20 degrees టెంపరేచర్ ఉన్నప్పుడు రెసిస్టెన్స్ వాల్యూ 3 ఉంది. 100 degrees సెంటిగ్రేడ్ ఉన్నప్పుడు రెసిస్టెన్స్ వాల్యూ ఎంత అవుతుంది. Here we already know that temperature coefficient formula, that is nothing but RT equal to R naught into 1 plus alpha into T minus T naught. Okay, so resistance at the temperature 100 degrees centigrade kabatti, so R 100 అనేది రిప్రజెంటేషన్ తీసుకున్నాం ఇక్కడ R 100 and R naught value is 3 into 1 plus alpha value is nothing but 0.04 degree centigrade and T minus T naught. T value ఎంత మనకి 100 degree centigrade. సో 100 minus T naught value అంటే 20 degree centigrade. 100 minus 20 అంటే we got the value is 80. Okay, so we can calculate this expression 3 into 1 plus 0.04 into 80. Okay, 1.004 into 80 we got the value is 0.32. 1 plus 0.32 is nothing but 1.32. 3 into 1.32 is 3.96. This is the resistance value at 100 degrees సెంటిగ్రేడ్ టెంపరేచర్. ఓకే, సో టెంపరేచర్ డిపెండెన్సీలో మనకి ఏంటంటే ఈ రిలేషన్లో మనకి ఏదో ఒక నోన్ వాల్యూ ఇచ్చి రిమైనింగ్ 3 known వాల్యూస్ ఇస్తారు. అది మీకు రెసిస్టెన్స్ అయినా అవ్వచ్చు, టెంపరేచర్ అయినా అవ్వచ్చు, ఏదైనా కానివ్వండి. బై యూజింగ్ దిస్ ఫార్ములా వీ కెన్ క్యాలిక్యులేట్ ఎనీ ఆఫ్ ద అదర్ అన్నోన్ వాల్యూ. ఓకే, సో the formula is needed for all the temperature coefficient dependency problems. Okay, so problems ఏది చేయాలన్నా కానీ మనకి కంపల్సరీ ఈ ఫార్ములా అనేది నీడ్. టోటల్ రెసిస్టెన్స్ RT ఈక్వల్ టు R నాట్ ఇంటూ 1 ప్లస్ ఆల్ఫా ఇంటూ T మైనస్ T నాట్. సో మనకి ఏదైతే అన్నోన్ వాల్యూ, ఫర్ ఎగ్జాంపుల్ ఇనిషియల్ టెంపరేచర్ ఇవ్వలేదనుకోండి, మనకి ఫైనల్ రెసిస్టెన్స్ వాల్యూ ఇస్తారు. సో ఈ ఫైనల్ రెసిస్టెన్స్ వాల్యూని ప్లేస్ చేసి అన్నోన్ వాల్యూ ఆఫ్ టీని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, so this is the another model problem on the temperature coefficient. A copper coil has a resistance of 20 ohms at 0 degrees centigrade. Find the resistance of the coil at 50 degrees centigrade. Temperature coefficient of resistance of copper is 0.043 degrees centigrade at 0 degrees centigrade. ఓకే, సో ఇనీషియల్గా మనకి రెసిస్టెన్స్ వాల్యూ ఎంత ఇచ్చారు 20 ohms ఇచ్చారు ఎట్ 0 degree centigrade. అండ్ అలాగే ఫైనల్ టెంపరేచర్ ఎంత ఇచ్చారు 50 degrees centigrade. ఫైండ్ ద రెసిస్టెన్స్ ఆఫ్ ద కాయిల్ ఎట్ 50 degrees centigrade దగ్గర మనం రెసిస్టెన్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ ద టెంపరేచర్ కోఎఫిషియంట్ వాల్యూ ఇచ్చారు, దట్ ఈస్ నథింగ్ బట్ ఆల్ఫా నాట్ ఈక్వల్ టు 0.043. ఓకే, ఇనీషియల్గా మనకి టెంపరేచర్ కోఎఫిషియంట్ ఇచ్చారు ఆల్ఫా వాల్యూ అండ్ ఆర్ నాట్ వాల్యూ తెలుసు, T1 తెలుసు. T1 T2 ఆర్ మనం అజంప్షన్స్ ఇనీషియల్లీ T నాట్ అయినా అనుకోవచ్చు, T1 అయినా అనుకోవచ్చు, వేరియేషన్లో ఏం ప్రాబ్లం ఉండదు. ఓకేనా, సో ఫైనల్ టెంపరేచర్ని T2 అనుకున్నారు. సో T2 ఈజ్ నథింగ్ బట్ 50 degrees centigrade. వీ నో ద ఫార్ములా, దట్ ఈజ్ ఆర్ టోటల్ ఈక్వల్ టు ఆర్ నాట్ ఇంటూ 1 ప్లస్ ఆల్ఫా ఇంటూ T మైనస్ T నాట్. ఇక్కడ ఇనీషియల్గా 0 degrees అన్నారు కాబట్టి సో 0ని మనం కన్సిడర్ చేసుకోం కాబట్టి డైరెక్ట్గా T అనేది వేసేసుకోవచ్చు. సో హియర్ R2 వాల్యూ
ఇస్ నథింగ్ బట్ ఫైనల్ రెసిస్టెన్స్ 50 డిగ్రీ సెంటిగ్రేడ్ని మనం R2 అనుకున్నాం కదా. సో R2 ఈక్వల్ టు R0. ఇనిషియల్గా రెసిస్టెన్స్ వాల్యూ హౌ మచ్, దట్ ఈస్ నథింగ్ బట్ 20 ohms. 20 ఇంటూ 1 ప్లస్ ఆల్ఫా వాల్యూ 0.043 ఇంటూ టెంపరేచర్ 0 - 50 అంటే మనకి ఫైనల్ టెంపరేచర్ మైనస్ ఇనిషియల్ కాబట్టి, సో 50 - 0 అంటే మనకి 50 అనే వస్తుంది కాబట్టి, సో 50 వాల్యూ డైరెక్ట్గా వేసేసుకున్నారు. సో వీ క్యాన్ క్యాలిక్యులేట్ ద ఎక్స్ప్రెషన్. వీ గాట్ ద వాల్యూ ఇస్ 24.3. 0.043 ఇంటూ 50 వేసుకొని వచ్చిన వాల్యూకి 1 యాడ్ చేసి అండ్ దెన్ వాల్యూ ప్రొడక్ట్ విత్ 20 వీ గాట్ ద వాల్యూ ఈజ్ 24.3 ohms. ఓకేనా. So these are the problems on temperature coefficient of resistance and also series parallel connection of resistance and Ohm's law. Okay, so in the next class some more problems chedam. Okay na, thank you.